గురుగారు, పారిజాత పుష్పానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? దేవలోక వృక్షంగా దీనిని ఎందుకు చెప్తారు? వృక్షాలు మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవతా గుణాత్మకమైనటువంటివి, దేవతలకు సంబంధించినవి. వేదాన్ని అనుసరించి పంచ వృక్షాలలో పారిజాతం ఒకటి. మందారం, పారిజాతం, సంతానం, కల్పవృక్షం, హరిచందనం, ఈ ఐదింటిని వేదం ప్రస్తావన చేస్తుంది. ఈ ఐదింటిలో మన లోకానికి సంబంధించినంత మట్టుకు మనకు లభించేటటువంటి వృక్షం పారిజాతం. ఇల్లాలి అలక తీర్చే నిమిత్తమై సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే స్వర్గం పైన దండయాత్రకు వెళ్ళి ఆ నందనవనంలో ఉండేటటువంటి పారిజాత వృక్షాన్ని పెకలించి ఇల్లాలు సత్యభామ ఇంటిలో పెరటి తోట అక్కడ చెట్టుగా నాటినట్లుగా మనకు చక్కటి కావ్యం ముక్కుతిమ్మన గారు పారిజాతాపహరణం అనే పేరిట అందించి ఉన్నారు. పురాణాంతర్గతమైన అత్యంత అల్పమైనటువంటి ఈ కథ ఇంత ప్రాశస్త్యం పొందడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, ఇలాలి మాట వినాలి, ఒకసారి కాకపోతే ఒకసారైనా శ్రేయస్సు కలుగుతుంది. వచ్చిన నారదుడు ఇచ్చిన ఆ వృక్షం, ఆ పుష్పం రుక్మిణీదేవికి ఇవ్వగా అక్కడే ఉన్న చెలికెత్త వెళ్ళి పరుగు పరుగున సత్యభామాదేవికి వెళ్ళి ఏమని చెప్పుదు ఆ కృష్ణుడి చేదములు నేను చూడంగా అంటూ తన పాత్ర కూడా కలుపుకోవడం ఈ కావ్యంలో మరొక రసవత్తరమైన చమత్కారపూర్వక అంశం. సేవకులు చెప్పే మాటలు వినకూడదు, నమ్మకూడదు. ఆ మాటలు వినగానే సత్యభామాదేవికి ఆగ్రహం అంత పైకి ఎగిసింది. అనవిని వేటువ్రడ్డ ఉరగాంగన యుంబల నేయిబోయ భగ్గందదికున్న భీషణ హుతాశన కీల. తాచుపాములలో ఆడతాచుపాము ఒక్కసారి అలికిడి విని ఎలా తోకపైకి లేచి నిలుచుంటుందో అలా భగ్గున ఒక జ్వాల ఎగసిపడినట్లుగా సత్యభామాదేవికి ఆగ్రహం కలిగించింది ఈ అంశం అంటూ ముక్కుతిమ్మన్న గారి అద్భుతమైన చమత్కారం. నానాసూన వితాన వాసనతో సంబంధించిన ఆ వర్ణనలు పరమాద్భుతంగా ఉంటాయి. మనం గమనించే అంశం ఏమిటి అంటే, అన్ని చెట్లకు పారిజాతం చెట్టుకు ఓ తేడా ఉంది. అన్ని చెట్లకు పూసే, కాసే, లభించే పండ్లు, పుష్పాలు ఏవైనా కూడా నేలన పడితే దేవతారాధనకు యోగ్యములు కావు. కానీ ఈ 5 విధాలుగా చెప్పబడ్డ దేవతా వృక్షాలలో పారిజాతం పుష్పానికి నేల మీద పడ్డప్పుడే పరమేశ్వరారాధనకు యోగ్యం అనే వరం ఉంది. ఆంజనేయ స్వామి వారు ఈ పారిజాతం వృక్షనే నీడనే ఉంటారు అని స్తోత్ర సంచయం వివరిస్తుంది. పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోరి మన ఇంటిలో నైరుతి దిగ్భాగంలో పారిజాత వృక్షాన్ని నాటి పెంచి పోషించినట్లయితే ఆ ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలకు అద్భుతమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని ప్రాచీన వృక్షశాస్త్రం ఇలా వివరిస్తుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం.